సమ్మర్ హాలిడేస్. మధ్యాహ్నం 4 గంటలు. స్కూల్ నుండి పిల్లలు అరుచుకుంటూ ఎగురుకుంటూ బయటకొచ్చారు. బన్ను చిలుక గట్టిగా అరుస్తూ, యాహూ, ఫ్రీడమ్, స్వాతంత్రం వచ్చేసింది. ఇంక నుండి నాకు హోంవర్క్ లేదు, క్లాస్ వర్క్ లేదు, ఓన్లీ ఈటింగ్ వర్క్ మాత్రమే. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయిరా రోయ్. అవునరా పన్నుక, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 2 నెలలు మనం ఫుల్గా ఆడి పాడాలి. ఎక్కడికైనా దూరంగా చల్లగా ఉండే చోటికి ట్రిప్కి వెళ్దాం. ట్రిప్పా? సూపర్ ఐడియా. నేను మా మమ్మీకి చెప్పి అర్జెంటుగా ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాను. నాకు కొత్త కూలింగ్ గ్లాసెస్ కావాలి. కూలింగ్ గ్లాసెస్ ఎందుకురా? మనం వెళ్ళే చోట మనకి ఈటింగ్ గ్లాసెస్ కావాలి. నేను ఈ రోజు రాత్రికే ఒక పెద్ద లిస్ట్ రాస్తాను. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఏం తినాలి అన్నీ నేనే డిసైడ్ చేస్తాను రా రోయ్. నువ్వు తిండి గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించవరా బానుగా? ట్రిప్ అంటే చూడడానికి ప్లేసెస్ ఉండాలి, ఎంజాయ్ చేయడానికి గేమ్స్ ఉండాలి. సరే, రేపు ఉదయం రచ్చపని దగ్గర పెద్దలతో కలిసి మీటింగ్ పెడతాం. ఇక మరుసటి రోజు ఉదయం 10 గంటలు. ఎండ దడ పుట్టిస్తోంది. రచ్చబండ దగ్గర తుని, చోటు, చిచ్చు, మహిగ్రద్ద, లూసీ పావురం మరియు పిల్లలందరూ కూడా కూర్చొనున్నారు. సరే పక్షులారా, పిల్లలకు సెలవులు వచ్చాయి, ఎండలు కూడా మండిపోతున్నాయి. ఈసారి మనం అందరం కలిసి ఒక 10 రోజులు ట్రిప్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్దాం? ఎవరి ఐడియాలు వాళ్ళు చెప్పండి. చిచ్చుకాకి తన కొత్త చీర సర్దుకుంటూ, మహి గారు, నేను ఫస్ట్ చెప్తాను. మనం గోవా వెళ్దాం. నేను ఎప్పటి నుండో గోవా బీచ్ లో సన్ బాత్ చేయాలని కలలుగంటున్నాను. నా కొత్త బికినీ, హ్యాట్, కూలింగ్ గ్లాసెస్ రెడీగా ఉన్నాయి. గోవా అయితేనే నా స్టైల్కి సెట్ అవుతుంది. గోవానా? ఊసని పిచ్చి తగలయ్యా. ఇక్కడ ఎండకి మనం మాడి మసిపొక్కులుగా అవుతుంటే మళ్ళీ అక్కడ బీచ్కి వెళ్ళి ఎండలో ఎందుకు మాడాలి? నేను రాను బాబాయ్, నాకు స్కిన్ టర్న్ అవ్వడం ఇష్టం లేదు. అవును చిచ్చు ఆంటీ, సమ్మర్ లో ఎవరైనా బీచ్కి వెళ్తారా? మనం ఊటీ వెళ్దాం. అక్కడ చాలా చల్లగా ఉంటుంది. మనం స్వెటర్లు వేసుకొని టీ తాగుతూ మంచు కొండలు చూడొచ్చు. అది బెస్ట్. బుజ్జి చెప్పింది కరెక్టే. ఊటీ అయితే మనకి చలిగా ఉంటుంది. ఈ ఉడుకు నుండి ప్రశాంతత దొరుకుతుంది. ఊటీ ఈజ్ ఫైనల్. బన్ను చిలుక సడన్ గా లేచి గట్టిగా, నా ఊటీ వద్దు, గోవా వద్దు. నేను ఎప్పటి నుండో చెప్తున్నాను, ఎవరూ వినట్లేదు. మనం సిటీలో జరిగే మెగా ఫుడ్ ఫెస్టివల్కి వెళ్దాం. ఫుడ్ ఫెస్టివలా? అదేంట్రా బన్నుగా? అంటే అదొక పెద్ద జాతరలే. అక్కడ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వంటలు ఉంటాయి. ఒకవైపు హైదరాబాద్ దమ్ బిర్యానీ కొండలాగా ఉంటుంది, ఇంకోవైపు తందూరి చికెన్లు గాలిలో ఎగురుతుంటాయి, ఐస్ క్రీంలు నదుల్లా పారుతుంటాయి. మనం అక్కడ టెంట్ వేసుకొని రోజు రాత్రి పగలు తింటూనే ఉండొచ్చు. నా లైఫ్లో ఇదే నా డ్రీమ్ డెస్టినేషన్. మరి తిండిపోతా, ట్రిప్కి వెళ్ళేది తిండికేనా? గోవాలో అయితే సీ ఫుడ్ ఉంటుంది. మనం పీతలు, చేపలు తినొచ్చు. ఊటీలో ఏమంటుందిరా, గడ్డి తప్ప. ఊటీలో ఫ్రెష్ క్యారెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటాయి ఆంటీ. నాకు ఊటీనే కావాలి. ఆగండి. ఒక్కోడు ఒక్కో చోటు చెప్తే మనం ఎక్కడికి వెళ్ళలేం. ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేయడానికి మనం ఓటింగ్ పెడదాం. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే అక్కడికే వెళ్దాం. ఇక ఓటింగ్ గందరగోళం. ఎవడు పిచ్చివాడిది. మహిగ్రద్ద, సరే ఊటీకి ఎవరు ఓటు వేస్తారు? తుని, పుచ్చి, లూసీ చేతులెత్తారు. టోటల్ గా 3 ఓట్లు. గోవాకి ఎవరు? చిచ్చుకాకి, చిన్ను చేతులెత్తారు. టోటల్ 2 ఓట్లు. ఫుడ్ ఫెస్టివల్ కి బన్ను మరియు చోటు చిలుక చేతులెత్తారు. టోటల్ 2 ఓట్లు. నేను బన్నుకి సపోర్ట్. ఎందుకంటే ఊటీ వెళ్తే చలికి నా కీళ్ళు నొప్పులు వస్తాయి. గోవాకి వెళ్తే ఎండ. ఫుడ్ ఫెస్టివల్ అయితే ఒకేసారి తిని ఇంటికి వచ్చేయచ్చు. బన్ను చిలుక ఆనందంతో, చూసారా, మా మమ్మీ నాకు సపోర్టు. నేను ఫుడ్ ఫెస్టివల్కే వెళ్తాను. ఇది చీటింగ్. ఊటీకి 3 ఓట్లు వచ్చాయి. సో ఊటీ ఈస్ ద విన్నర్. మనం ఊటీకి వెళ్తున్నాం. నేను ఊటీకి రాను. నాకు చలి పడదు. నేను తెచ్చుకున్న కొత్త సమ్మర్ డ్రెస్లు ఊటీలో వేస్తే నన్ను పిచ్చి దాంట్లో చూస్తారు. నేను గోవా వెళ్తున్నాను, ఎవరు వచ్చినా రాకపోయినా. నువ్వు ఒక్కదానివి గోవాకి ఎలా వెళ్తావే? ఫ్లైట్ టికెట్ ఎవడిస్తాడు నీకు? అదే, అందరం కలిసి వెళ్తే బడ్జెట్ తగ్గుతుందని. సరేలే, గోవా కాకపోతే కేరళ వెళ్దాం. బోట్లో షికార్ చేద్దాం. బోట్లో షికార్ చేస్తూ వాటర్లో ఏం తింటాం? చేపలు పచ్చివి తినాలా? నా వల్ల కాదు. నాకు ఫుడ్ ఫెస్టివల్ కావాలి.
మహీకృత తల పట్టుకొని దేవుడా, ఈ గొడవలు తెగేలా లేవు. సరే సరే, ఇంకో 2 రోజులు ఆలోచించుకోండి. ఎవరు ఎక్కువగా కాంప్రమైజ్ అయితే వాళ్ళ మాట విందాం. రేపు ఈవినింగ్ మళ్ళీ మీటింగ్. 10 రోజులు గడిచాయి. సమ్మర్ ఎండ ఇంకా బాగా పెరిగిపోయింది. పక్షులన్నీ రచ్చబండ దగ్గర రోజు మీటింగ్ పెడుతూనే ఉన్నాయి. కానీ రిజల్ట్ మాత్రం 0. అబ్బా, ఎండ మండిపోతుంది. నాకు ఆకలి లేదు, ఏమీ లేదు. అసలు ట్రిప్ క్యాన్సిల్ చేసి ఎవరింట్లో వాళ్ళు ఏసీ వేసుకుని పడుకుందాం. ట్రిప్ క్యాన్సిలా? నెవర్. నేను ఎప్పుడో లగేజ్ ప్యాక్ చేసి పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న 15 ప్యాకెట్స్ కురుకురే, 10 ప్యాకెట్లు లేసు అన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి ట్రిప్కి వెళ్ళకపోతే. అవును చోట, నేను రోజు కొత్త మేకప్ వేసుకుని రెడీ అవుతున్నాను. నా బ్యూటీ అంతా ఈ ఎండలో కరిగిపోతుంది. ఈ రోజు డిసైడ్ అవ్వాల్సిందే. సరే, ఊటీ వద్దు, గోవా వద్దు, మనం సిమ్లా వెళ్దాం. అక్కడ కూడా మంచుంటుంది. సిమ్లాకి వెళ్ళాలంటే ట్రైన్లో 3 days పడుతుంది. ట్రైన్లో బాత్రూమ్లు బాగోవు. నేను ఫ్లైట్లోనే వెళ్తాను. ఫ్లైట్ టికెట్ కి 10,000 అవుతుంది చిచ్చు. మన దగ్గర అంత బడ్జెట్ లేదు. ట్రైన్లో అయితే తక్కువ అవుతుంది. ట్రైన్ అయితే బెస్ట్ అంటే ప్రతి స్టేషన్ లో ఆగుతుంది. సమోసా, టీ, ఇడ్లీ, వడ అన్ని కొనుక్కొని తినొచ్చు. నాకు ట్రైన్ జర్నీనే కావాలి. కనుక నువ్వు తిండి గురించి ఆలోచించడం ఆపు. ట్రైన్ లో 3 రోజులంటే చిరాకు వస్తుంది. బస్ లో వెళ్దాం. బస్సా? వామిటింగ్స్ వస్తాయి. నేను ఏసీ వాల్వో బస్లోని మాత్రమే వస్తాను. ఆర్డినరీ బస్లో నా చీర నలిగిపోతుంది. నాకు తలనొప్పి వస్తుంది మీ గొడవల వల్ల. ఒకడు ఫ్లైట్ అంటాడు, ఒకడు ట్రైన్ అంటాడు, ఇంకొకడు గోవా అంటాడు. నేను చెప్పింది మీరు వింటారా, లేక నేను ఇక్కడి నుండి వెళ్ళిపోమంటారా? చెప్పండి మహి గారు. మనం కొడైకెనాల్ వెళ్దాం. అది సౌత్ ఇండియాలోనే ఉంది. బస్ లో జస్ట్ 1 night జర్నీ. బడ్జెట్ లో అయిపోతుంది. చలిగా కూడా ఉంటుంది. ఓకేనా? ఓకే, కొడైకెనాల్ ఈస్ ఫైనల్. నాకు ఓకే. నా గోవా డ్రీమ్స్. సరేలే, అక్కడ కూడా కొత్త డ్రెస్సులు వేసుకుంటా. కొడైకెనాల్లో ఏమైనా స్పెషల్ ఫుడ్ ఉంటుందా? ఉంటే నాకు కూడా ఓకే. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి ఒక డెసిషన్ కి వచ్చాం. రేపందరూ 10,000 రూపాయలు తీసుకుని రండి. బస్ టికెట్స్ ని బుక్ చేద్దాం. మే నెల చివరికొచ్చేసింది. 40 రోజులుగా వీళ్ళు రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దామని టైం వేస్ట్ చేస్తూనే ఉన్నారు. ఒకరోజు ఉదయం బన్ను, బుజ్జి, చిన్ను మూతి ముడుచుకుని కూర్చున్నారు. నేను మా మమ్మీకి కొత్త కూలింగ్ గ్లాసెస్ తెప్పించమని చెప్పి 40 రోజులైంది. ఇప్పుడు వాటితో నేను ఇంట్లో టీవీ చూడాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్తే ధరలు అంటున్నారు, లేకపోతే చలి ఎండ అంటున్నారు. నేను రెడీగా ఉంచి పెట్టిన 15 లేస్ ప్యాకెట్స్ లోని గాలి కూడా పోయింది. ఇవి ఇప్పుడు ముడతలు పడి వాడిపోయిన ఆకుల్లా ఉన్నాయి. నా ట్రిప్ కలలు కరిగిపోయాయి. మనం పెద్దోళ్ళని నమ్ముకుంటే ఇంతే. వాళ్ళు ఎప్పటికీ డిసైడ్ అవ్వరు. మనమే ఒక చిన్న ప్లాన్ వేద్దాం. బుజ్జి వెళ్లి పెద్దలను పిలిచింది. అమ్మా, చిచ్చు ఆంటీ, ఈ గొడవలు బడ్జెట్లన్నీ పక్కన పెట్టండి. మనం దూరం వెళ్ళక్కర్లేదు. మన ఊరు నుండి 1 గంట జర్నీలో ఒక పెద్ద వండర్ స్ప్లాష్ వాటర్ పార్క్ ఉంది. అక్కడ వేవ్ పూల్, స్లైడ్స్, రెయిన్ డాన్స్ అన్ని ఉన్నాయి. టికెట్ జస్ట్ 500 రూపాయలు. మనమందరం కలిసి ఒక రోజు వెళ్ళి వద్దాం. అట్లీస్ట్ సమ్మర్ హాలిడేస్ లో ఒక్క రోజైనా ట్రిప్ వేయాలి కదా. వాటర్ పార్కా? అక్కడ లోపల ఫుడ్ కోర్ట్ ఉంటుందా? ఉంటే నేను రెడీ. 500 రూపాయలేనా? అది బెస్ట్. వాటర్ పార్క్ లో నా కొత్త స్విమ్ సూట్ వేసుకుని వాటర్ రైడ్స్ చేస్తాను. నాకు ఓకే. నాకు ఓకే. పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. ఖర్చు కూడా తక్కువే. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి ఒక్క మాట మీద నిలబడ్డారు. సరే సరే, ఈరోజు సండే. రేపు మండే ఉదయం మనం అందరం వాటర్ పార్క్ కి వెళ్దాం. ఈ రోజు రాత్రికి అందరూ ప్యాకింగ్ చేసుకోండి. పిల్లలు ఒకేసారిగా ట్రిప్ వెళ్తున్నాం. రాత్రి 8 గంటలు. అందరి ఇళ్లలో హడావడిగా ప్యాకింగ్ జరుగుతోంది. రాత్రి 10 గంటలు. అందరూ లగేజీలు సర్దుకుని రేపటి వరకు ఎప్పుడు ఉదయిస్తుందా అని వెయిట్ చేస్తూ నిద్రపోయారు. బన్ను కలలో పెద్ద వాటర్ స్లైడ్ లో నుండి బిర్యానీలోకి దూకుతున్నట్లు కలలు కంటున్నాడు. ఉదయం 6 గంటలు. సూర్యోదయం కంటే ముందే అందరూ రెడీ అయిపోయారు. బన్నుగడు తన స్కూల్ బ్యాగ్ నిండా స్నాక్స్ వేసుకుని రెడీగా ఉన్నాడు. అందరూ రచ్చబండ దగ్గర కలిశారు. ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు. బన్ను చిలుక ఎగురుతూ, ట్రిప్ వాటర్ ట్రిప్. నేను వెళ్ళి పెద్ద పూల్లో బెల్లీ ఫ్లాప్ చేస్తాను. నేను వేవ్ పూల్లో టైటానిక్ హీరోలాగా పోజ్ ఇస్తా. ఆటో ఇంకా రాలేదేంటి? టైం అవుతుంది. సరిగ్గా అప్పుడే అందరి మొబైల్ ఫోన్స్ లో ఒకేసారి టింగ్ 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 అని వాట్సాప్ మెసేజ్ సౌండ్ వచ్చింది.
ఎవరిది మెసేజ్ పొద్దున్నే? నా ఫోన్కి కూడా వచ్చింది, స్కూల్ గ్రూప్ నుండి వచ్చింది. అమ్మా నేను చదువుతానుండు. బుజ్జి తన అమ్మ ఫోన్ తీసుకుని ఆ మెసేజ్ చూసి గుండాగినంత పనైంది. బుజ్జి మొహం తెల్లబడిపోయింది, చేతులు వణుకుతున్నాయి. ఏమే బుజ్జి, ఏముంది అందులో? బుజ్జి పిచ్చుక గడగడలాడుతూ నీరసంగా, అది అమ్మా స్కూల్ ప్రిన్సిపల్ కుట్లకోప మాస్టర్ గారి నుండి మెసేజ్. మాస్టరా ఈ టైంలో ఎందుకురా? మనల్ని కూడా వాటర్ పార్క్ కి తీసుకెళ్ళమంటున్నాడా? కాట్ర పండుగ మెసేజ్ ఏంటంటే, డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, సమ్మర్ హాలిడేస్ ఆర్ అఫీషియల్లీ ఓవర్. విద్యా సంవత్సరం రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకి స్కూల్ కి రావాల్సిందిగా కోరుతున్నాం. అటెండెన్స్ కంపల్సరీ. అందరూ ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు. ఒక 10 సెకండ్ల పాటు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. గాలి కూడా ఆగిపోయింది. బన్ను చిలుక కళ్ళు తేలేసి, ఏంటి హాలిడేస్ ఓవరా? స్కూల్ స్టార్టా ఈ రోజేనా? చోటు చిలుక క్యాలెండర్ చూస్తూ, అవును, ఈ రోజు జూన్ 12. మన ప్లాన్లు మీటింగ్లు వేసుకుని 50 రోజులు గడిపేశాం. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యో నా పోరల్ షర్ట్, నా వాటర్ ప్రూఫ్ మేకప్, నా వేవ్ పూల్ డ్రీమ్స్ అంత సంకనాకిపోయిందే. స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా ట్రిప్ ఎక్కడదే? ఇదంతా మీ వల్లే. ఎక్కడికి వెళ్ళాలి, ఎంత ఖర్చు అని గొడవలు పడి పడి చివరికి హాలిడేస్ అయిపోయేదాకా ఇక్కడే ఉన్నాం. బన్ను చిలుక నేల మీద కూర్చుని గట్టిగా ఏడుస్తూ, అమ్మా నా 15 లేస్ ప్యాకెట్స్, నా పులిహోర డబ్బాలు, నా బిర్యానీ డ్రీమ్స్ ఈ స్కూల్ మాస్టర్ గారికి ఇప్పుడే మెసేజ్ పంపాలా? ఇంకో 2 రోజులు ఆగొచ్చుగా. నేను స్కూల్కి వెళ్ళను, నాకు వాటర్ పార్క్ కావాలి. ఏం చేయలేంరా పండుగ, టైం అయిపోయింది. బ్యాగ్లు ఇంట్లో పెట్టి స్కూల్ యూనిఫామ్స్ వేసుకుని రండి. మనం వాటర్ పార్క్ కి కాదు, విజ్ఞాన పార్క్ కి వెళ్ళాలి. బన్ను పుచ్చి చిన్ను ఏడుస్తూ వాళ్ళ లగేజ్ బ్యాగ్స్ తీసుకుని వెళ్లి ఇంట్లో పడేశారు. ఆ రోజు ఉదయం కొత్త స్కూల్ యూనిఫామ్స్ వేసుకుని ఏడుపు మొహాలతో స్కూల్కి నడిచారు. జైల్లో చిచ్చు జీవితం. గ్రామంలో చిచ్చుకాకి డబ్బుల పిచ్చెక్కువ. ఆవిడ ఊర్లో అందరికీ అప్పులిస్తూ దానికి విపరీతమైన వడ్డీ వసూలు చేస్తూ ఉంటుంది. తన పాత లెక్కల పుస్తకంలో అంకెలన్నీ తప్పుగా రాసి పేద పక్షులను నిలువునా దోచుకుంటుంది. ఉదయం 10 గంటలు చిచ్చుకాకి తన ఇంట్లో ఒక పెద్ద ఎర్ర అట్టల పుస్తకం వేసుకుని లెక్కలు రాస్తోంది. అప్పుడే బన్ను చిలుక భయపడుతూ అక్కడికొచ్చాడు. చిచ్చు ఆంటీ నమస్తే. రారా పండుగ, వారం క్రితం నా దగ్గర చికెన్ పఫ్ తినడానికి 10 రూపాయలు అప్పు తీసుకెళ్ళావు కదా, తెచ్చావా? తెచ్చానంటీ, ఇదిగోండి మీ 10 రూపాయలు అని 10 రూపాయల నోటిచ్చాడు. వరే 10 రూపాయలు ఇస్తా ఎలారా? దానికి వడ్డీ చక్రవడ్డీ, మీ అమ్మ నాతో నిన్న గొడవ పడినందుకు కోపపు వడ్డీ కూడా అన్నీ కలిపి 500 అయ్యింది. వెంటనే కట్టు. బన్ను చిలుక షాక్ అయ్యి, 500? ఆంటీ నేను తిన్నది 10 రూపాయల పఫ్, దానికి 500 కట్టాలంటే నేను నా కిడ్నీలు అమ్ముకోవాలా? ఇది అన్యాయం. అన్యాయం కాదురా, వ్యాపారం. డబ్బులు కట్టకపోతే మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఎత్తుకొని వచ్చేస్తాను. అక్కడికి తుని పిచ్చుక ఏడుస్తూ వచ్చింది. చిచ్చు, నీకు దండం పెడతాను. నేను తీసుకున్న 10,000 అప్పుకి ఇప్పటికే నేను నీకు 20,000 కట్టాను. అయినా ఇంకా 15,000 బ్యాలెన్స్ ఉందంటావా? నీ లెక్కల్లో ఏదో మోసం ఉంది. చిచ్చుకాకి గర్వంగా, నా లెక్కలు పక్కాగా ఉంటాయి తుని. ఆ రోజు నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు నేను నా పుస్తకంలో 0 ఎక్స్ట్రాగా వేశాను. నువ్వు సంతకం కూడా పెట్టావు. ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా? నువ్వు రాక్షసివి చిచ్చు, పేదవాళ్ళ రక్తం తాగుతున్నావు. అవునంటీ, మీరు రక్తం తాగే వ్యాంపైర్లు తయారయ్యారు. మాకు న్యాయం జరగాలి. ఎక్కడికైనా వెళ్ళండి, నా దగ్గర ఈ పుస్తకం సాక్ష్యంగా ఉంది. నన్ను ఎవరు ఏమీ పీకలేదు. గెట్ అవుట్. బన్ను తుని బయటకొచ్చారు. ఇద్దరూ చాలా కోపంగా ఉన్నారు. అంటే ఈ చిచ్చుకాకి బుక్ లో దొంగ లెక్కలు రాస్తుందని మనకు తెలుసు, కానీ పోలీసులకు ప్రూఫ్ కావాలి కదా. మనం ఆ పుస్తకాన్ని కొట్టేద్దామా? పుస్తకం కొట్టేయడం దొంగతనం అవుతుంది బన్ను. మనం దొంగలం కాదు. మనం ఆవిడ లెక్కలు మార్చేటప్పుడు వీడియో తీద్దాం. నా ఫోన్లో కెమెరా ఉంది కదా. ఆ రాత్రి చిచ్చుకాకి ఇంట్లో ఎవరూ లేరు. చిచ్చుకాకి తన ఎర్ర పుస్తకం తీసి పగలు జనాలిచ్చిన డబ్బులు లెక్కలను రబ్బర్తో చెరిపేసి కొత్తగా 0 యాడ్ చేస్తుంది. చిచ్చుకాకి తనలో తాను నవ్వుకుంటూ, టోనీ పిచ్చుక 5,000 ఇచ్చింది. ఆ 5ని చెరిపేసి 500 అని రాద్దాం. అప్పుడు నా అప్పు తీరదు.
బన్నుగాడి 10 రూపాయలకి ఇంకో 2 సున్నాలు పెడదాం. 1000 అవుతుంది. నా తెలివికి నేనే ఫ్యాన్ని. కిటికీ బయట నుండి బన్ను చిలుక, తుని పిచ్చుక ఇదంతా ఫోన్లో రికార్డ్ చేశారు. బన్ను చిలుక కుసకుసగా, చూసారా ఆంటీ, ఆవిడంత ఫ్రాడో, ప్రూఫ్ దొరికింది. రేపు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఇక మరుసటి రోజు ఉదయం ఊరి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ లూసీ పావురం నిద్రపోతుంది. కానిస్టేబుల్ కుహూబాతు పక్కన నిలబడి ఉంది. తుని పన్ను వెళ్లి లూసీకి వీడియో చూపించారు. ఇన్స్పెక్టర్ గారు, ఈ వీడియో చూడండి. ఆ చిచ్చుకాకి ఊరి జనాన్ని ఎలా దోచుకుంటుందో. లూసీ పావురం వీడియో చూసి, ఓహో, ఇది చాలా పెద్ద నేరం. ఫోర్జరీ, చీటింగ్. కుహు, వెంటనే జీప్ తీయి. ఆ చిచ్చుకాకిని అరెస్ట్ చేసి తీసుకునిరా. కుహుబాతు లూసీ పావురం జీప్ వేసుకుని చిచ్చు ఇంటికి వెళ్లారు. హ్యాండ్స్ అప్ చిచ్చు, యు ఆర్ అండర్ అరెస్ట్. చిచ్చుకాకి కంగారుగా, ఏంట్లోసే, నేనేం చేశాను? నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నావు? నువ్వు లెక్కలు మార్చిన వీడియో సాక్ష్యంగా దొరికింది చిచ్చు. పద స్టేషన్కి. చిచ్చుకాకిని జైల్లో వేశారు. ఊరి జనమంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిచ్చుకి సరైన శాస్తి జరిగింది, ఇక కనీసం 2 ఏళ్లు బయటకు రాదు అని సంతోషించారు. రాత్రి 8 గంటలు. జైల్ లాకప్లో చిచ్చుకాకి కింద కూర్చొని దోమలు కొట్టుకుంటోంది. అమ్మా, ఈ లాకప్లో ఏంటి ఎన్ని దోమలున్నాయి? ఫ్యాన్ కొడలేదా? నేనిక్కడ ఒక్కరోజు కూడా ఉండలేను. లూసీని ఎలాగైనా కొనేయాలి. చిచ్చుకాకి లూసీ పావురాన్ని దగ్గరికి పిలిచింది. లూసీ, ఎట్రా, ఒక చిన్న బిజినెస్ డీల్ మాట్లాడుకుందాం. ఏంటి చిచ్చు, నేను సీనియర్ పోలీస్ ఆఫీసర్ని, నాతో డీల్స్ వద్దు. సీనియర్ అని నాకు తెలుసులే లూసీ, కానీ నీ మెడలో ఒక డైమండ్ నెక్లెస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. నాకు 2 ఏళ్ల శిక్ష పడేలా ఉంది కదా. నువ్వు ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఒక చిన్న మార్పు చేసి శిక్షను 10 రోజులకు తగ్గిస్తే నీకు రోజుకి 10,000 ఇస్తాను. లూసీ పావురం 10,000 అనగానే కళ్ళు మెరిశాయి. రోజుకి 10,000? 10 రోజులకి ₹1,00,000? నిజంగా ఇస్తావా? ₹1,00,000 నీ చేతిలో పెడతా. అంతేకాదు, ఈ 10 రోజులు నాకు లాకప్లో 5 స్టార్ మర్యాదలు జరగాలి. నాకు ఉదయం ఇడ్లీ, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రికి పిజ్జా కావాలి. లోపల ఏసీ పెట్టించాలి. లూసీ పావురం లంచానికి ఆశపడి, డన్, డీల్ ఫైనల్. నీకు 2 ఏళ్ల శిక్ష పడదు, కేవలం 10 రోజులు మాత్రమే. ఆ 10 రోజులు నువ్వు ఖైదీ కాదు, నా వీఐపీ గెస్ట్వి. ఇక మరుసటి రోజు ఉదయం 9 గంటలు. కానిస్టేబుల్ కుహుబాతు స్టేషన్కొచ్చింది. లాకప్ వైపు చూసి షాక్ అయింది. లాకప్కి ఏసీ ఫిట్ చేసుంది. లోపల చిచ్చుకాకి ఒక మంచి పరుపు మీద పడుకొనుంది. చేతిలో మ్యాంగో జ్యూస్ ఉంది. కుహుబాతు ఆశ్చర్యంగా, ఇదేంటే, లాకప్లో ఏసీనా? చిచ్చు, నీకు జ్యూస్ ఎక్కడిది? హలో కానిస్టేబుల్, గుడ్ మార్నింగ్. ఇన్స్పెక్టర్ గారు నా కోసం స్పెషల్గా అరేంజ్ చేశారులే. నా పనులు నువ్వే చూడాలి. ముందు వెళ్ళి 2 మసాలా దోశలు పట్టుకొనిరా. దోశలు? జైల్లో ఖైదులకు ముద్దపప్పు, అన్నం మాత్రమే పెడతారు. దోశలు ఎందుకు పెడతారు? లూసీ పావురం అక్కడికొచ్చి, కుహు, ఎదురు చెప్పకు. ఆవిడకి ఏది కావాలంటే అది తీసుకునిరా. ఆవిడ మన స్పెషల్ గెస్ట్. కుహుకి విషయం అర్థమైంది. లూసీ లంచం తీసుకుందని తెలుసుకుంది. మధ్యాహ్నం అయ్యేసరికి లాకప్లోకి చికెన్ బిర్యానీ, లెగ్ పీసులు చిచ్చుకాకి జైల్లో ఎంజాయ్ చేస్తుంది. చిచ్చుకాకి బిర్యానీ తింటూ, అబ్బా, జైలు జీవితం ఎంత బాగుంటుందని నాకు తెలియదు లూసీ. ఇంట్లో ఉన్నప్పుడు వండుకునేదాన్ని. ఇక్కడ ఉచితంగా సర్వీస్ జరుగుతుంది. సూపర్. కానిస్టేబుల్ కుహుబాతుకి ఈ అవినీతి నచ్చలేదు. వెంటనే వెళ్లి తుని పిచ్చుక బన్ను చిలుకలకి విషయం చెప్పింది. ఫ్రెండ్స్, మీరక్కడ చిచ్చుకాకి జైల్లో కష్టపడుతుందని సంబరపడుతున్నారు, కానీ లోపల ఆవిడ రాజభోగాలనిపిస్తుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రికి పిజ్జా. లూసీ మేడం డబ్బులు తీసుకుని శిక్ష కూడా తగ్గించేసింది. ఏంటి, జైల్లో బిర్యానీనా? ఆంటీ, నేను కూడా ఏదో ఒక దొంగతనం చేసి జైలుకి వెళ్తాను. నాకు బయట కూడా బిర్యానీ దొరకట్లేదు. లోపల చాలా బాగున్నట్లుంది. ఒరే బన్ను, బుద్ధుందా? వాళ్ళు తప్పు చేస్తున్నారా? మనం కష్టపడి సాక్ష్యాలిస్తే వాళ్ళు లంచంతో తప్పించుకుంటున్నారా? దీన్ని ఇక్కడితో వదిలేయకూడదు. మనం వెంటనే ఎస్పీ మహీగ్రత గారి దగ్గరికి వెళ్దాం. అవునవును, నా బిర్యానీ ఆ చిచ్చు ఆంటీ లాగేస్తుంటే నేను తట్టుకోలేను, పదండి. ముగ్గురు కలిసి జిల్లా ఎస్పీ అయిన మహీగ్రత ఆఫీసర్ దగ్గరికి వెళ్లారు. మహీగ్రత చాలా కఠినమైన ఆఫీసర్. ఏంటి తుని, ఏమైంది? ఆ చిచ్చుకాకి అరెస్ట్ అయింది కదా? అరెస్ట్ అయింది మేడం, కానీ జైల్లో లేదు, 5 స్టార్ హోటల్లో ఉంది. మీ ఇన్స్పెక్టర్ లూసీ పావురం
డబ్బులు తీసుకుని ఆవిడకు అన్ని మర్యాదలు చేస్తుంది, బిర్యానీలు తినిపిస్తుంది. మహీకృత కోపంతో కళ్ళు ఎర్రగా చేసి, ఆ ఏంటి, పోలీస్ స్టేషన్లో బిర్యానీలా? నా డిపార్ట్మెంట్లో ఇంత అవినీత? ఇప్పుడు రాత్రి 8 గంటలవుతుంది, వాళ్ళకి పిజ్జా టైం అనుకుంటా. పదండి, నేను సివిల్ డ్రెస్ లో వస్తాను, మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం. ఎస్పీ మహీకృత సాధారణ బట్టలు వేసుకుని తుని, బన్ను, కుహూలతో కలిసి పోలీస్ స్టేషన్ కి బయలుదేరింది. పోలీస్ స్టేషన్ లోపల లాకప్ తలుపులు తెరిచున్నాయి. చిచ్చుకాకి, లూసీ పౌరం ఇద్దరు లాకప్ బయట కుర్చీలో కూర్చొని పెద్ద పిజ్జా బాక్స్ ఓపెన్ చేసి తింటున్నారు. ఆలోసి, పిజ్జా సూపర్ ఉంది. ఈ 10 రోజులు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. రేపు ఉదయం నాకు బటర్ నాన్, పన్నీర్ బటర్ మసాలా కావాలి. తప్పకుండా చిచ్చు, నీ డబ్బులు నా జేబులో పడుతున్నంత కాలం నీకు రోజుకో వెరైటీ పెడతాను, తిను తిను. సరిగ్గా అప్పుడే వెనక నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. పిజ్జా చాలా టేస్టీగా ఉన్నట్టుంది కదా లూసీ, నాకు ఒక ముక్కిస్తావా? ఆ గొంతు వెనుకానే లూసీ పౌరం ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. సివిల్ డ్రెస్ లో ఉన్న ఎస్పీ మహీగ్రద్దను చూసి ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. లూసీ పౌరం వణుకుతూ సెల్యూట్ చేస్తూ, ఎస్పీ మేడం, మీరా ఇక్కడ? అవును లూసీ, ఇక్కడ పిజ్జా పార్టీ జరుగుతుందంటే వచ్చాను. ఇక చిచ్చు వైపు తిరిగి, ఏమే చిచ్చు, జైలుకొచ్చింది శిక్ష అనుభవించడానికా లేక బరువు పెరగడానికా? అది మేడం, నేను ఇక్కడ ఫుడ్ బాగలేదని బయట నుండి తెప్పించాను. లోసి పాపం మంచిది. మంచిది కాదు బామ్మగారు, మంచినీళ్ళు కూడా లంచం అడిగే రకం. చూడండి, చిచ్చు ఆంటీ కోసం లాకప్ లో ఏసీ కూడా పెట్టించింది. మహీకృత కోపంతో రగిలిపోతూ, లూసీ, పోలీస్ యూనిఫామ్ వేసుకుని దొంగలతో కుమ్మక్కవుతున్నావా? డబ్బులు కాసిపడి నీ డ్యూటీ మర్చిపోతావా? యు ఆర్ సస్పెండెడ్. కుహు, వెంటనే ఈ లూసీ మెడలో ఉన్న బెల్ట్ తీసేయి, దీన్ని కూడా లాకప్ లో వెయ్యి. లూసీ పౌరం ఏడుస్తూ, క్షమించండి మేడం, తప్పు చేశాను, డబ్బాసకపోయి బుద్ధి కట్టింది, నా ఉద్యోగం తీసేయకండి. ఇలాంటి తప్పులకు క్షమాపణ లేదు. ఇక చిచ్చుకాకి, నీకు ఈ లోకల్ జైలు సరిపోవట్లేదు కదూ, నిన్ను ఇప్పుడే సిటీలో ఉన్న సెంట్రల్ జైలుకి పంపిస్తున్నారు. అక్కడ ఏసీ ఉండదు, చాప కూడా ఉండదు, రోజుకి 2 పూట్ల రాగి జావ మాత్రమే ఇస్తారు. అక్కడ వడ్డించడానికి లూసీ కూడా ఉండదు. నీ డబ్బుల పవర్ అక్కడ చూపించు. చిచ్చుకాకి భయంతో వణికిపోతూ, అమ్మో, సెంట్రల్ జైలా, రాగి జావా నా వల్ల కాదు మేడం, ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను నా డబ్బులన్నీ పేదవాళ్ళకే ఇచ్చేస్తాను, నా అప్పులన్నీ మాఫీ చేస్తాను. నన్ను సెంట్రల్ జైలుకి పంపకండి. చిచ్చు, నువ్విక్కడ ఎన్ని నాటకాలాడినా నీకు శిక్ష తప్పదు. పేదవాళ్ల ఉసురు తగిలింది నీకు. అవునంటీ, మీరక్కడ జైల్లో రాగి జావ తాగుతుంటే మేం మీ పక్కనే కూర్చొని బిర్యానీ తింటూ మీకు కంపెనీ ఇస్తాంలే. ఎస్పీ మహీకృత ఆర్డర్ తో పెద్ద పోలీస్ వ్యాన్ వచ్చింది. అందులో లూసీ పౌరం, చిచ్చుకాకి ఇద్దరిని ఎక్కించారు. వెళ్ళండి చిచ్చు గారు, అక్కడ పిజ్జా కావాలంటే స్విగ్గీలో ఆర్డర్ చేసుకోండి, కానీ జైలర్ వచ్చి తంతాడు. చిచ్చుకాకి, లూసీ పౌరం జైలు బండిలో ఏడుస్తూ వెళ్లిపోయారు. కుహు, నువ్వు నిజాయితీగా పనిచేశావు, అందుకే ఈ రోజు నుండి నిన్ను ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అమ్మయ్య, అంతా బాగానే అయిపోయింది. ఆ టేబుల్ మీద మిగిలిపోయిన సగం పిజ్జా ఉంది కదా, అది నేను తినేయొచ్చా బామ్మగారు? ఎందుకంటే జైలు ఫుడ్ కదా, టేస్ట్ ఎలా ఉందో చూడాలి. చోటు చిలుక బన్ను చెవి పట్టుకుని, ఒరి, నీకు జైలు ఫుడ్ మీద అంత ఆశ ఉంటే నిన్ను కూడా ఆ బండిలోనే పంపించేదాన్నిరా, పద ఇంటికి. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. పోలీస్ స్టేషన్లో నిజాయితీ గెలిచింది.